నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ముందు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా. ఏ ఒప్పందం చేసుకున్నా సరే దాని వివరాలు ప్రజలకు వివరించాలి కదా. మరి జగన్ ప్రభుత్వం సెకీ ఒప్పందం గురించి ఎందుకు మీడియా ముందు వివరించలేదు? చర్చలు జరిగేటప్పుడు కానీ, చర్చల అనంతరం కానీ, అసెంబ్లీలో పెట్టిన తర్వాత కానీ అసలు ఆ ఒప్పందం గురించి మీడియా వేదికగా మీడియా ముందు ఎందుకు వివరించలేదు? అసలు సెకీ గురించి మనం చూసినట్లయితే ఒక విద్యుత్ని కొనుగోలు చేసేటప్పుడు 3 శాఖలకైతే సంబంధించి ఉంటుంది. ఆర్థిక శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఇంధనపు శాఖ ప్రత్యేక కార్యదర్శితో కూడా చర్చలు జరిపి అసలు మార్కెట్లో విలువ ఎంత ఉంది, ఇది 25 సంవత్సరాలకి మనం కొనుగోలు చేస్తున్నాము, మరి దీనిపై చర్చలు జరిపి ఆ చర్చలు జరిపిన తర్వాత వీళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేలతో చర్చించి మండలికి వెళ్తుంది. ఇలా ఒక జీవో వచ్చిన తర్వాత ఒప్పందం అనేది కుదిరినట్లు అవుతుంది. దీని అనంతరం ప్రజలకు మీడియా ముందు అయితే వెలువరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి ఇది ఏం కాకుండా ఒక సెకీ ఒప్పందానికి 7 గంటల వ్యవధిలోనే ఎందుకు అంత అత్యవసరంగా 7 గంటల వ్యవధిలోనే దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈరోజు ఈ అంశంపై చర్చిద్దాం. సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ కొనుగోలును అయితే చేశారు. 25 సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఇది. మరి 25 సంవత్సరాలకి సంబంధించిన విద్యుత్ కొనుగోలుపై ఈ 3 శాఖలు అయితే చర్చించి ఒక డాక్యుమెంట్ రెడీ చేసినప్పుడు ఎంత సమయం పడుతుంది ఒకసారి ఆలోచించండి. అత్యవసరం ఉన్నా సరే ఒక 7 లేదా 10 రోజుల సమయం అయితే పడుతుంది. మరి 7 గంటల వ్యవధిలోనే ఆమోదించాల్సిన పని ఏమిటి? ఏ మతలబు లేకపోతే ఈ గంటల వ్యవధిలోనే సెకీ ఒప్పందం కుదరడం ఏంటి? అసలు సెకీ అంటున్నాం. సెకీతో ఏంటి? సెకీ ఒక కేంద్రానికి సంబంధించిన సంస్థ. ఇది డైరెక్ట్గా విద్యుత్ను ఉత్పత్తి చేయదు. ఇది ఒకరి దగ్గర కొని అప్పుడు రాష్ట్రాలకు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరికైనా సరే అమ్ముతుంది. మరి సెకీ ద్వారా అదానీ నుంచి, అజూర్ నుంచి జగన్ ప్రభుత్వంలో సౌర విద్యుత్ని అయితే కొనుగోలు చేశారు. మరి ఈ సౌర విద్యుత్ని కొనుగోలు చేసినప్పుడు దీనికి సంబంధించిన చర్చలు ప్రజలకు తెలియాలి కదా. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ముందు ప్రజలకు వెలువరించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మరి ఆనాటి కాలంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు, రాత్రి 1 గంటకు నన్ను మేల్కొలిపి ఈ ఫైల్ పైన సంతకం చేయాల్సిన పని ఉందని. కానీ అందులో ఏదో మతలాబు అనిపించి నేను చెయ్యలేదు అని. మరి అంత అత్యవసరంగా సెకీతో ఉన్నట్టుండి ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? అసలు ఏం జరిగింది ఆ ఒక్కరోజు చూసేద్దాం. జగన్ ప్రభుత్వంలో చూసినట్లయితే 10 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టులకి టెండర్లను పిలిచింది. ఎవరూ రాకపోవడంతో సెకీ ద్వారా విద్యుత్ని కొనుగోలు చేయాలనుకుంది. సెకీ ద్వారా అదానీ, అజూర్ కంపెనీ నుంచి 25 సంవత్సరాలకి లక్షల కోట్ల రూపాయలతో విద్యుత్ని కొనుగోలు చేసింది. మరి ఈ విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు మనకి చర్చించాల్సిన పని ఎంతైనా ఉంది. దీనికి 7 గంటల వ్యవధియే సరిపోయిందంటే జగన్ ప్రభుత్వానికి. మరి ఆ రోజు ఏం జరిగిందంటే ఇక్కడ చూసినట్లయితే సెకీ ప్రతిపాదనను 2021 సెప్టెంబర్ 15న మంత్రివర్గం ముందు ఉంచాలని సిఎస్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇంధన శాఖ అదే రోజు సాయంత్రం 3 గంటలకు దస్త్రం తయారు చేసి ఫైల్ని సూచనల కోసం ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్కు పంపింది. సాయంత్రం 5 గంటలకు ఆయన ఆమోదం తెలిపారు. అనంతరం దస్త్రాన్ని ఆర్థిక శాఖకు ఇంధన శాఖ అధికారులు పంపారు. ఆర్థిక శాఖ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమోదం తెలిపింది. సరే, చూసినట్లయితే సెప్టెంబర్ 15న మంత్రివర్గం ముందు ఉంచాలని చెప్పి సిఎస్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు వచ్చిన వెంటనే ఇంధన శాఖ ఏం చేసింది? సాయంత్రం 3 గంటలకే డాక్యుమెంట్ రెడీ చేసేసింది. అంటే ఇంధన శాఖకి మిగతా మార్కెట్ అంతా అంటే గంటల వ్యవధిలో సరిపోయింది వాళ్ళకి. తర్వాత చూసినట్లయితే నైట్ 12కి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపేసింది. మరి ఇంత అత్యవసరంగా కొనుగోలు చేయాల్సిన పని ఏమిటి? ఇది కూడా 25 సంవత్సరాలకు సంబంధించినది. దీని తర్వాత మనం చూసినట్లయితే 2021 సెప్టెంబర్ 16న ఉదయం 7 గంటల సమయంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఈ ఫైల్ను సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు పంపారు. ఆయన ఉదయం 7:45 గంటలకు ఆమోదం తెలిపి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మంత్రి బాలినేని దాన్ని ఆమోదించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గంటల వ్యవధిలోనే ఎలా సరిపోతుంది? మరి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ముందు ప్రజలకు తెలియాల్సిన పని లేదా? మీడియా వేదికగా ఎందుకు వివరించలేదు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ముందు
అది కూడా 5 సంవత్సరాలకు కూడా కాదు, 25 సంవత్సరాలకు సంబంధించినది. దాని తర్వాత మనం చూసినట్లయితే తర్వాత క్యాబినెట్లో ప్రవేశపెట్టడానికి సీఎం పరిశీలనకు అధికారులు పంపారు. ఒప్పందం ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచాలని సీఎం ఉదయం 8-10 గంటల సమయంలో అధికారులను ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన వివరాలను మంత్రిమండలి ఆమోదం కోసం క్యాబినెట్ ముందు ప్రభుత్వం ఉంచింది. 2021 సెప్టెంబర్ 16న ఏపీజీఈసీఎల్ చెప్పినట్లు యూనిట్ ₹2.49 ధరకు 30 ఏళ్ల పాటు సెకీ నుంచి సౌర విద్యుత్ తీసుకోవాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ అయితే మొత్తానికి ఆమోదించేసింది. 25 సంవత్సరాలకు సంబంధించిన ఈ సౌర విద్యుత్ కొనుగోలుకి సంబంధించిన ఒప్పందం అయితే కుదిరిపోయింది. మరి ఈయన అనంతరం మీడియా వేదికగా ఎందుకు వెలువరించలేదు? లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ముందు, వెచ్చించే ముందు ప్రజలకు తెలపాలి కదా. మరి మిగతా రాష్ట్రాల్లో గుజరాత్లో అది చూసినట్లయితే కేవలం ₹1.49కే ఒక యూనిట్ ధరను ప్రతిపాదించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ₹2.49కు ఎందుకు వెచ్చించి కొనుగోలు చేశారు? ఏ మతలబు లేకపోతే కేవలం గంటల వ్యవధిలోనే ఎందుకు కొనుగోలు ఒప్పందం కుదిరింది? ఈరోజు ఈ అంశంపై చర్చించాం. మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం.